వాడు ఏదైతే వరదలు వస్తున్నాయి, మనకు పెద్ద వరదలు వచ్చినప్పుడల్లా చిలకవాగు నుంచి మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ 16 కోట్లతో ఎమ్మెల్యే గారు యూఎఫ్ఐడిసి ఫండ్స్ నుంచి ఏదైతే ఫండ్స్ పెట్టిందో అది వర్క్ స్టార్ట్ అయింది. దాదాపు 30% వర్క్ కూడా కంప్లీట్ అయింది. మిగతా వర్క్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. రైతులు కూడా కొంచెం మంది ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము, వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఎట్లెట్లా తీసుకుపోతున్నాం డ్రైన్ అనేది కూడా వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు. అంతేగాని వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న కాడ, వాళ్ళకి అవసరం ఉన్న కాడ కల్వేట్స్ వేసి వాళ్ళ పంట పొలాలకు వెళ్ళడానికి దారులు అన్ని రకాలు ఇచ్చి, ఎక్కడైతే ఇండ్లకు ఇబ్బంది లేకుండా ఇండ్ల దగ్గర కూడా దారి ఇచ్చి అన్నీ చేయడానికి మనము వాళ్ళకందరికీ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసినాము. వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వర్క్ తొందరనే ఒక 1.5 మంత్ 2 మంత్స్ లోపల ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఏమీ ఇబ్బంది కాదని మేము అందరం